డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. జంతర్ మంతర్ దగ్గర నిరుద్యోగ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. నిరుద్యోగులు ధర్నాలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవటం లేదని, పైన నిరుద్యోగులను హేళన చేస్తున్నారని మండిపడ్డారు. తాను గ్రూప్ పరీక్షలు రాయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి హేళన చేయడంపై నిరుద్యోగ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల హాల్ టికెట్ ని చూపిస్తూ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు న్యాయపరమైన డిమాండ్లతో ధర్నాలు చేస్తుంటే వారికి రాజకీయ రంగు అంటగట్టడం ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. గత 25 రోజులుగా తెలంగాణలో నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ కోసం వివిధ మార్గాల్లో వివిధ రకాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, ముట్టడి చేయడం జరిగింది, ఆమరణ నిరాదీక్ష చేయడం నాతో పాటు చేయడం కూడా జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ముదిరిపోయిన బెండకాయలు అనటం, లేదంటే వెనకాల ఈ నిరుద్యోగులు మొత్తం బెండకాయలు అనటం, వీళ్ళు చేసిన పోరాటమే ఒక ఫేక్ పోరాటం అనటం, వీళ్ళు ఎగ్జామే రాయలేదని చెప్పడం. మరి నేను ఎగ్జామే రాయకపోతే ఇన్ని హాల్ టికెట్స్ ఎట్లా వస్తాయండి? పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్య డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. నిరుద్యోగుల డిమాండ్ వెంటనే హటావో.